ఆ? ఒరే నీకు అరే అదే మీరంతా లేబర్ నా కొడుకులేరు, అర్థమైంది. పొలం పని చేసుకునే వాళ్ళు, ట్రాక్టర్ దున్నుకునే వాళ్ళు, పనులు చేసుకునే నా కొడుకులే మీరంతా. మీకు బుర్ర బుద్ధి రెండు పనిచేయవు మీ లేబర్ నా కొడుకులకి. ఎందుకంటే మీకు చదువు సంధ్య ఉండదు. ఆడేవాడో లంజోడికి పాస్టర్ గాడు వచ్చి నీ దగ్గర చెప్తే మీరు మతం మారిపోయాడు, వాడు ఏదో చెప్తాడు మీ ఆడవాళ్ళకి. మీ ఆడవాళ్ళు కొత్త మూసుకొని మతం మారి ఉంటారు మీ వాళ్ళంతా. నేను అడుగుతున్న ప్రశ్న ఏందిరా, మేరీ మొగుడు పేరు, యేసు తండ్రి పేరు చెప్పండి రా అంటున్నా ఇందాక నుంచి. నేను ఒకటి అడుగుతున్నావు, నువ్వు నెక్కర్తో చెప్పు. ఒరే బాబు నేను అడిగిందాని చెప్పండి రా. మీరు నాకు ఎందుకు ఫోన్ ఎందుకు తిడుతున్నావు అన్నాడు. యేసు లంజా కొడుకు, మేరీ లంజా కాబట్టి తిడుతున్నానని చెప్పాను. మీరు కాదని నిరూపించండి, నేను మానేస్తాను. నేను అడిగినాక ఒక కరెక్ట్ గా నువ్వు నిజంగా చెప్పు, నేను జోలికి రామావు. ఒరే నువ్వు నా జైలుకి వస్తే పీకేదేం లేదురా. నీలాంటి 100 మంది చెప్తా పొద్దున్న లేస్తే సమాధానం. అరే మీ ఊరోళ్ళందరూ కలిపి నాకు ఫోన్ చేయండి, అందరికి సమాధానం చెప్తాను రా నేను. మీ ఊరోళ్ళు మొత్తం ఎంతమంది క్రైస్తవులు ఉంటే వాళ్ళందరినీ, భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఫోన్ చేయమని వాళ్ళందరికీ సమాధానం చెప్తా నేను. సరేనా? పుట్టాడు చెప్పండి. ఎవరు ఎలా పుట్టాడు చెప్పండి. ఎవరు ఎలా పుట్టాడు చెప్పనా గురు? నేను అది కాదయ్యా అడిగింది. యేసు ఎలా పుట్టాడు నాకు అనవసరం. మేరీ భర్త పేరు, యేసు తండ్రి ఒకళ్ళేనా కాదా? సరే ఈ మాట దీనికి ఆన్సర్ నాకు చెప్తాము, నేను మరింత ఆన్సర్ చెప్తావా? అడుగు చెప్తాను. ఇప్పుడు సీత గొడవ వచ్చి అడుగుకి వెళ్ళిపోయింది కదా. ఎవరు సీత? ఎవరు సీతారా? సీత నాకేం పని అయ్యా అసలు? అయ్యా ఆడితో నాకేం పని ఆ పుస్తకాలతోటి? నేను ఆ పుస్తకాలు చదవలేదు, నాకు తెలియదు. నేను చదువుకుంది బైబిల్. నేను పాస్టర్ గా ఉండి బైబిల్ చదివి బయటకు వచ్చేసాను. నేను రామాయణం చదివి బయటికి రాలేదు, బైబిల్ చదివి బయటకు వచ్చాను. బాబు నేను చెప్పేది అయ్యా, మీరు ఎర్రిపుగుల్లాగా మాట్లాడకండి. ఫస్ట్ చెప్పేది వినిన తర్వాత మీరు ప్రశ్న వేయడం నేర్చుకోండి. నేను చెప్పాను కదా, మీరంతా లేబర్ నా కొడుకులు, చదువులుండి సావు, ఆడి చెట్ల కింద కూర్చుంటారు, ఆడిడు చెప్పిన మాటలిని ఫోన్ చేస్తుంటారు కొత్తలోళ్ళలాగా. ఇదే వాస్తవం. మీరంతా లేబర్ నా కొడుకులా కదా చెప్పండి. ఆ ట్రాక్టర్ దున్నుకోవటం, పొలం పని చేసుకోవటం, ఆడి కొంప పని చేసుకోవటం, ఈడి కొంప పని చేసుకోవటం, వీళ్ళంతా లేబర్ వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు కాదుగా. మరి అవతలాడు చదువుకున్నాడైతే అవతలాడు ప్రశ్నించే విధానం చూసి ఈ ప్రశ్నకు అవును నిజమే కదా ఇతను అడుగుతుంది, దీనికి సమాధానం చెప్పాలని ఆలోచన మీకు రావాలి. బూతులు తిట్టాలి, ఆడితో బూతులే తెంగాలంటే మీ బట్టి లేబర్ నా కొడుకులు తాగి సాయంత్రం పూట చెట్టు కింద కూర్చొని ఇలా ఫోన్లు చేస్తుంటారు మీరు సబ్జెక్ట్ లేక. వెళ్ళిపోయాడు కానీ మీ మతం ఏంటన్నా? మీ మతం ఏంటి? నా మతం మానవ మతం. ఏంటిది? మానవ మతం. మానవ మతమా? అంటే పక్కనోడిది లోటు పట్ల ఏమైనా అన్ని ఎత్తి పెడతాను. నేను పాస్టర్నయ్యా బాబు, ఎక్స్ క్రిస్టియన్ పాస్టర్ని. నేను బయటకు వచ్చాను, బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివి బైబిల్ అనేది తప్పు, మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవరితో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కాబట్టి ఇది లంజాన్ డిక్లేర్ చేశాను తెలుగు రాష్ట్రాల్లో. నేను ఇది కనుక తప్పని నిరూపిస్తే ₹1,00,000 బహుమతి పెట్టా. మీరేమైనా వస్తే రండి డిబేట్ పెడతాను నా ఛానల్లో. మేరీ పతివ్రత నిరూపించండి, ₹1,00,000 ఇచ్చేస్తా, స్పాట్ లో ఫోన్ పే చేస్తాను. అరే అడ్రస్ అరే రాసుకోరా. హైదరాబాదు, నేను ఉండేది ప్రగతి నగర్, కుక్కటపల్లి. నీ గుర్తులో దమ్మున్నాడు ఎంతమంది అని రావచ్చు. నేను సింగిల్ గా వస్తాను రా నేను. మీరు ఎంతమంది అని రండి రా, సింగిల్ గా వస్తా నేను. కొత్తలోడా అని మా ఊర్లో నాకు బలం ఉంటది, మీ ఊర్లో నీకు బలం ఉంటది. మా ఊరు వస్తే గుద్దబాలు దగ్గర పంపిస్తాను తెలుసా. మీ ఊరు వస్తే నన్ను కూడా కొడతారు మీరు, ఎందుకంటే మీ ఊర్లో మీకు బలం ఉంటది, నా ఊర్లో నాకు బలం ఉంటది. మరి ఒరే నేను కుక్కడపల్లి వచ్చి నువ్వు ఫోన్ చేయరా నా కొడక, నువ్వు తిరిగి వెళ్తే నేను మొగడు ఒప్పుకుంటాను రా. అరే అరే ఎన్రా, నేను చెప్పేది వినాలి. నువ్వు కుక్కడపల్లి వచ్చి నన్ను టచ్ చేసి నువ్వు తిరిగి వెళ్ళు, మొగడు ఒప్పుకుంటాను. అరే ఇను కుక్కడపల్లి రా, నన్ను కొట్టు, నా మీద చెయ్యేసి నువ్వు తిరిగి వెళ్ళు, మొగడు ఒప్పుకుంటా అంటున్నాను కదా, నేనేం మాట్లాడలేదే. ఏందిరా అది నాకు అర్థం కాదు. ఒకడు మాట్లాడండి రా, ఒకడు మాట్లాడేసి మీకు ఇప్పుడు ఎర్రిపుగా ఏసు కదరా ఎర్రిపుగ్గాడు, చదువు సంజాలేని ఏసు నా కొడుకు ఎర్రిపుగ్గాడు. ఆ లూకా సువార్త రాసినోడు లేబర్ నా కొడుకు, చదువు లేదు. లూకా మార్కు రాసినోడు చదువు లేదు, లేబర్ నా కొడుకులు వాళ్ళు. అర్థమైందా? బైబిల్ అంతా లేబర్ నా కొడుకులు, తాగుబోతు నా కొడుకులు రాశారు. 40 మంది ప్రవక్తలు రాశారు.
నీ పువ్వు సింపేతరు రాకూడదు. ఒరే నేను అడిగిందని చెప్పండి రా. మేరీ మొగుడు పేరు యేసు తండ్రి పేరు అడుగుతున్నాయి అక్కడి నుంచి. మీ నోటెముడు సమాధానం వచ్చిందా? నీ అమ్మ మొగుడు నేనే, నీ పెళ్ళం మొగుడు నేనే, నీ చెల్లి మొగుడు నేనే, మేరీ మొగుడు నీ పెళ్ళం అంతేనా నువ్వు అనేది? నీ మొగుడు రా, నీ అమ్మ మొగుడు, నీ అమ్మ రా. అరే మీరంతా లేబర్ బ్యాచ్ రా. మొత్తం నేను చెప్పాను కదా, మీరంతా లేబర్ బ్యాచ్. ఆ పని చేసుకుని ఈ పని చేసుకుంటే నా కొడుకులు మీరంతా. మీకేందంటే ఎవడో మతం మీ అమ్మని దెంగి మిమ్మల్ని మతం మార్చాడు, ఎవడో వాడు తెలియదు నాకు. వాడు చెప్పిందల్లా మీరు వింటున్నారు. మీకంటూ బుర్రలు పని చేయవు మీ లేబర్ లంజోడుకులకి. వాస్తవం అది. నువ్వు ఎవడైనా అడిగి కనుక్కో. మీరంతా లేబర్ లంజోడుకులు, లేబర్ పని చేసుకునే నా కొడుకులు మీరు. మీకు బుర్ర బుద్ధి రెండు పని చేయవు. ఎవడేం చెప్తే అది వింటాడు. మీ అమ్మ చర్చికి పోయి ఒరే మీ అమ్మలందరూ చర్చికి పోయి పాస్టర్ దెంగించుకొని వాడు మతం మార్చాడు రా మీ అమ్మని. మీ పెళ్ళాలి మతం మార్చాడు పాస్టర్. ఆడు పాస్టర్ గారు మీ అమ్మని మీ పిల్లల దిగి మతం మారిస్తే ఆడు చెప్పినట్టు ఏంటంటారా? అరే మీరు ఒకటే మాట అడగాల్సింది ఏంటంటే పాస్టర్ని, మేరీ మొగుడు పేరేంటి, యేసు తండ్రి పేరేంటి, అది పతివ్రత, ఆ లంజ పతివ్రత ఎట్లా అయిందని అడగాలి మీరు పాస్టర్ని. సీత ఎవరు? నీ అమ్మ మొగుడు, నీ అమ్మ. ఓహో నీ అమ్మ సీత. పాపం పోనీలే, మంచిదే. నేనేమో మీ అమ్మనేం తిట్టినాయా? మీ అమ్మ మంచిదే, సీత మంచిది అన్నావు, మీ అమ్మ మంచిదే. చెప్పు ఇప్పుడేంటి? మేరీ కాదయా, ఇప్పుడు మీ అమ్మ ఉంది చూసావా? మీ అమ్మ మీ నాన్నతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంటే మీరు ఒప్పుకుంటారా? అడిగిందని చెప్పరా. ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అమ్మ మీ నాన్నతో కడుపు చేయించుకోకుండా వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే మీరు ఒప్పుకుంటారా? అలానే మేరీ అదే చేసిందిరా. మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకున్న లంజను పట్టుకొని దాన్ని తీసుకొచ్చి మీరు మేరీ బాగుందా? మేరీ అవును, నా పెళ్ళాం పేరు మేరీరా. నా పెళ్ళాం పేరు మేరీ, మా అబ్బాయి పేరు యేసు. అవును అంటే నా పెళ్ళాం అంటే దాన్ని ఉంచుకున్నాలే. నా పెళ్ళాం అంటే పెళ్ళాం కాదు, మేరీని ఉంచుకున్నాను నేను. అరే నువ్వు ఉంచుకున్న మేరీని దెంగ అని తిట్టంటారా? నాకేం అభ్యంతరం లేదురా. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మేరీ అనే దాన్ని ఉంచుకున్నాను నేను. యేసుగాడి తల్లి మేరీని ఉంచుకున్నాను. దాని పూకంతా మీరు దెంగినా నాకు బాబు ఒక్క నిమిషం. నేను మేరీ అనే లంజను ఉంచుకున్నాను. నేను పెళ్లి అయితే చేసుకోలేదు, వాస్తవం చెప్తున్నా. మీరు ఎక్కడ రికార్డు కూడా తీసుకెళ్లి వినిపించండి. ఇది మేరీ అనే లంజన్ నేను ఉంచుకున్నాను. మీరు కూడా కావాలంటే వచ్చి దెంగుకోవచ్చు. వాళ్ళ అబ్బాయి యేసుని అడగాలి కాదు, వాళ్ళ అబ్బాయి యేసు పర్మిషన్ తీసుకోవాలి మీరు మేరీని దెంగాలంటే. అర్థమైందా? సీత ఎవరు? మీ అమ్మ పువ్వు.